ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు టిటిడి లేటెస్ట్ అప్డేట్స్. నేను మీ మునిలక్ష్మిని. ఈ వీడియోలో తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించే వసంతోత్సవం సేవ అంటే ఏంటి, ఈ సేవకి ఎంత మందిని అలో చేస్తారు, టికెట్ కాస్ట్ ఎంత, ఈ సేవలో మొదటి గడప దర్శనం ఉంటుందా, ఇలా వసంతోత్సవం సేవకి సంబంధించిన పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలియచేసే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడా మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రతి సంవత్సరం చైత్ర మాసంలో చైత్ర శుద్ధ పౌర్ణమికి ముగిసే విధంగా 3 రోజుల పాటు ఈ వసంతోత్సవం సేవలు నిర్వహిస్తారు. వసంత ఋతువులో శ్రీ మలయప్ప స్వామి వారికి నిర్వహించే ఉత్సవం కాబట్టి ఈ సేవని వసంతోత్సవం అంటారు. అలాగే ఎండ నుండి స్వామి వారు ఉపశమనం పొందడానికి జరిపే సేవ కావడంతో ఈ సేవని ఉపశమనోత్సవం సేవ అని కూడా పిలుస్తారు. ఈ వసంతోత్సవం సేవలో భాగంగా సుగంధాలు వెదజల్లే పుష్పాలతో పాటుగా వివిధ రకాల మధుర ఫలాలను కూడా స్వామి వారికి నివేదించడం జరుగుతుంది. అయితే శ్రీవారి ఆలయంలో ఈ వసంతోత్సవం సేవ 3 రోజుల పాటు జరుగుతుంది. ఈ సేవలో భాగంగా మొదటి రోజున ఉదయం 7 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు తిరుమాడ వీధులలో విహరించి అనంతరం శ్రీవారి ఆలయానికి వెనకాల వైపున అంటే పడమట మాడ వీధిలో ఉన్న వసంతోత్సవ మండపానికి చేరుకుంటారు. అక్కడ వసంతోత్సవ అభిషేక నివేదనలు అర్చకులు పూర్తి చేయడం జరుగుతుంది. ఆ తరువాత అక్కడి నుంచి స్వామి వారు శ్రీవారి ఆలయానికి చేరుకోవడం జరుగుతుంది. ఈ సేవలో భాగంగా 2వ రోజు ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు స్వర్ణ రథం అంటే బంగారు రథాన్ని అధిరోహించి తిరుమాడ వీధులలో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. అనంతరం శ్రీవారి ఆలయానికి వెనకాల వైపు ఉన్న వసంతోత్సవ మండపానికి వేంచేపు చేసి అక్కడ వసంతోత్సవం సేవలో పాల్గొంటారు. తరువాత అక్కడి నుంచి శ్రీవారి ఆలయంలోకి చేరుకోవడం జరుగుతుంది. ఇక ఈ సేవలో భాగంగా చివరి రోజు అనగా 3వ రోజున శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారితో పాటుగా శ్రీ సీతా లక్ష్మణ ఆంజనేయ స్వామి ఉత్సవ మూర్తులు అలాగే శ్రీ రుక్మిణి సమేత శ్రీకృష్ణ స్వామి ఉత్సవ మూర్తులు ఈ వసంతోత్సవం సేవలో పాల్గొని భక్తులకు దర్శనమిస్తారు. అయితే 3 రోజుల పాటు నిర్వహించే ఈ వసంతోత్సవం సేవలో భాగంగా ప్రతి రోజు కూడా మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పడమట మాడవీధిలో ఉన్న వసంతోత్సవ మండపంలో స్వామివారి ఉత్సవ మూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. అలాగే సాయంత్రం 6 గంటల నుండి 6 గంటల 30 నిమిషాల వరకు ఆస్థానాన్ని నిర్వహిస్తారు. అయితే ఈ వసంతోత్సవం సేవా టికెట్స్ ని తిరుపతిలో కావచ్చు, తిరుమలలో కావచ్చు ఎక్కడా కూడా ఆఫ్లైన్ లో ఇవ్వరు. కేవలం టిటిడి వారు ఆన్లైన్ లో మాత్రమే రిలీజ్ చేస్తారు. ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవాలి. ttdevastanams.ap.gov.in అనే ఈ టిటిడి అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కావచ్చు, టిటి దేవస్థానమ్స్ అనే ఈ అఫీషియల్ మొబైల్ యాప్ లో కావచ్చు మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయి బుక్ చేసుకోవాలి. ఒక్క మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి ఒకరికి లేదా ఇద్దరికి టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు. ఒక్క పర్సన్ కి టికెట్ కాస్ట్ 300 రూపాయలు ఉంటుంది. మీరు ఇద్దరికి బుక్ చేసుకోవాలి అంటే ఒక మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి ఇద్దరి డీటెయిల్స్ ని ఎంటర్ చేసి ఇద్దరికి 600 రూపాయలు పే చేసి టికెట్ ని బుక్ చేసుకోవచ్చు. ఇద్దరు అంటే ఇద్దరు ఆడవారు కావచ్చు, ఇద్దరు మగవారు కావచ్చు, ఏ ఇద్దరికైనా ఒక మొబైల్ నెంబర్ తో లాగిన్ ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు. అయితే బిలో 12 years అనగా 12 సంవత్సరాల లోపు పిల్లలకి టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. పేరెంట్స్ తో పాటుగా 12 సంవత్సరాల లోపు పిల్లల్ని ఫ్రీగా ఈ సేవకు తీసుకొని వెళ్ళవచ్చు. అబౌట్ 12 years అనగా 12 సంవత్సరాల పైబడిన ప్రతి ఒక్కరు ఇండియన్స్ అయితే ఆధార్ కార్డ్ ఐడి ప్రూఫ్ ద్వారా, ఎన్ఆర్ఐస్ అయితే పాస్పోర్ట్ ఐడి ప్రూఫ్ ద్వారా ఈ టికెట్స్ అనేవి బుక్ చేసుకోవాలి. అయితే ఈ సేవలో పాల్గొనే భక్తులు తప్పనిసరిగా ట్రెడిషనల్ డ్రెస్ కోడ్ అంటే సాంప్రదాయ వస్త్రాలనే ధరించాలి. ఆడవారు కనైతే శారీ లేదా హాఫ్ శారీ లేదా చుడీదార్ విత్ దుప్పట ఈ డ్రెస్ కోడ్ అనేది పాటించాలి. మగవారు కనైతే పంచా చొక్కా ఈ డ్రెస్ కోడ్ ని పాటించాలండి. అయితే ఈ వసంతోత్సవం సేవ టికెట్స్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు మధ్యాహ్నం 1 గంట సమయంలో పడమట మాడవీధిలో ఉన్న వసంతోత్సవ మండపంలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది ఆ సేవకి. అలా మీరు మధ్యాహ్నం 1 గంటకి సేవకు రిపోర్ట్ చేస్తే మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆ వసంతోత్సవ మండపంలో స్వామివారి ఉత్సవ మూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. స్నపన తిరుమంజనం అయిపోయిన అనంతరం మీరు ఆ టికెట్ తో సుపదం ఎంట్రీ వద్ద రిపోర్ట్ చేసి సుపదం ఎంట్రీ ద్వారా వెళ్లి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. సో సేవ తరువాత మీరు సుపదం ఎంట్రీలో దర్శనంకి రిపోర్ట్ చేశాక మోస్ట్లీ 30 నిమిషాల నుంచి 40 నిమిషాల్లో మీరు స్వామివారి దర్శనం చేసుకోవచ్చు అండి. చాలా త్వరగా దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దర్శనం క్యూ లైన్ ఎంట్రీ పాయింట్ కూడా దగ్గరగా సుపదం ఎంట్రీ పాయింటే ఉంటుంది.
అయితే ఈ 2026వ సంవత్సరం తిరుమల శ్రీవారి ఆలయంలో మార్చి 30, 31, ఏప్రిల్ 1 ఈ 3 రోజుల పాటు ఈ వసంతోత్సవం సేవ నిర్వహిస్తున్నారు. అయితే ఈ వసంతోత్సవం సేవా టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి 2025 డిసెంబర్, 2026 జనవరి నెలలో రిలీజ్ చేయడం జరిగిందండి. అంటే మార్చి 30, 31 ఈ 2 తేదీలకి సంబంధించిన టికెట్స్ ని 2025 డిసెంబర్ నెలలో రిలీజ్ చేశారు. ఏప్రిల్ 1వ తేదీకి సంబంధించిన టికెట్స్ ని 2026 జనవరి నెలలో రిలీజ్ చేశారు. సో రోజుకి సుమారుగా 200 నుంచి 250 టికెట్స్ వరకు రిలీజ్ చేస్తారు. మీరు ఏ తేదీనైతే సెలెక్ట్ చేసుకొని ఆ వసంతోత్సవం సేవని బుక్ చేసుకుంటారో ఆ ఒక్క తేదీ మాత్రమే మధ్యాహ్నం ఆ వసంతోత్సవ సేవలో పాల్గొని సేవ అయిపోయాక స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. అయితే ఈ సేవా టికెట్స్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులకి జయ విజయుల వద్ద నుంచి నార్మల్ దర్శనమే ఉంటుంది. మొదటి గడప దర్శనం అనేది ఉండదు. అయితే మీరు ఏ తేదీకి ఆ వసంతోత్సవం సేవా టికెట్ ని బుక్ చేసుకున్నారో ఆ తేదీ నుంచి తరువాత 6 నెలల వరకు మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ తో వేరే ఏ ఆర్జిత సేవా టికెట్స్ అనేవి బుక్ అవ్వవు. ఎందుకంటే వన్స్ ఒక్కసారి మీరు ఆర్జిత సేవని బుక్ చేసుకుంటే మళ్ళీ వేరే ఆర్జిత సేవా టికెట్ ని బుక్ చేసుకోవడానికి 6 నెలల గ్యాప్ అనేది ఉండాలండి. ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అంటే వసంతోత్సవం సేవా టికెట్స్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు ఆగస్టు నెలలో శ్రీవారి ఆలయంలో నిర్వహించే పవిత్రోత్సవం సేవా టికెట్స్ కావచ్చు, లేదా నవంబర్ నెలలో శ్రీవారి ఆలయంలో నిర్వహించే పుష్పయాగం సేవా టికెట్స్ ను కావచ్చు బుక్ చేసుకోవాలి అంటే 6. అయితే మీరు ఏ తేదీకి ఆ వసంతోత్సవం సేవా టికెట్ ని బుక్ చేసుకున్నారో ఆ తేదీ నుంచి తరువాత 6 నెలల వరకు మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ తో వేరే ఏ ఆర్జిత సేవా టికెట్స్ అనేవి బుక్ అవ్వవు. ఎందుకంటే వన్స్ ఒక్కసారి మీరు ఆర్జిత సేవని బుక్ చేసుకుంటే మళ్ళీ వేరే ఆర్జిత సేవా టికెట్ ని బుక్ చేసుకోవడానికి 6 నెలల గ్యాప్ అనేది ఉండాలండి. ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అంటే వసంతోత్సవం సేవా టికెట్స్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు ఆగస్టు నెలలో శ్రీవారి ఆలయంలో నిర్వహించే పవిత్రోత్సవం సేవా టికెట్స్ కావచ్చు, లేదా నవంబర్ నెలలో శ్రీవారి ఆలయంలో నిర్వహించే పుష్పయాగం సేవా టికెట్స్ ను కావచ్చు బుక్ చేసుకోవాలి అంటే 6 నెలల గ్యాప్ అనేది వర్తిస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను. కొంతమంది భక్తులు ఇయర్లీ స్వామివారికి నిర్వహించి ఈ సేవల్లో ఖచ్చితంగా పాల్గొనాలి అనే ఒక ఇదైతే ఉంటుంది కదండి, అందుకోసమే ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను. మార్చి 30, 31, ఏప్రిల్ 1 ఈ 3 తేదీలలో నిర్వహించే వసంతోత్సవం సేవా టికెట్స్ ఆల్రెడీ ఆన్లైన్ లో రిలీజ్ చేసి కంప్లీట్ గా బుక్ అయిపోయినప్పటికీ ఎందుకు ఈ సేవకి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలియజేస్తున్నాను అంటే మన ఛానల్లో కొంతమంది శ్రీవారి భక్తులు స్వామివారి ఆలయంలో వార్షికంగా అంటే సంవత్సరానికి ఒక్కసారి నిర్వహించే సేవలు ఏంటి, వాటికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియచేయమని కామెంట్ రూపంలో అడుగుతున్నారండి. సో అందుకోసమే ఆలయంలో నిర్వహించే వార్షిక సేవల గురించి తెలియచేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ వీడియోలో వసంతోత్సవం సేవకి సంబంధించి పూర్తి వివరాలను తెలియజేసే ప్రయత్నం చేశానండి. ఇప్పుడు మీరు వీడియోలో బ్యాక్గ్రౌండ్ లో చూస్తున్న ఫొటోస్ అన్ని కూడా వసంతోత్సవం సేవకి సంబంధించిన ఫొటోస్ అండి. అయితే ఈ సేవా టికెట్స్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులకి జయ విజయుల వద్ద నుంచి నార్మల్ దర్శనమే ఉంటుంది. మొదటి గడప దర్శనం అనేది ఉండదు. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు తిరుమల శ్రీవారి ఆలయంలో సంవత్సరానికి ఒక్కసారి నిర్వహించే వసంతోత్సవం సేవ అంటే ఏంటి, ఎంతమంది భక్తుల్ని అలో చేస్తారు, దర్శనం మొదటి గడప దర్శనం ఉంటుందా, ఇలా వసంతోత్సవం సేవకి సంబంధించిన పూర్తి వివరాలను తెలియజేసే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరట్టాయ్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. అండ్ అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.